ఉండేవాడు. దానికి ఒకే పిల్లలు ఎవరు ప్రహ్లాదు. నారాయణకి పూజిస్తారు. అంటే నారాయణ ఎవరో తెలుసా? విష్ణుమూర్తి. అప్పుడు వాళ్ళ నాన్న కోపం వచ్చేస్తే ఒక దెబ్బ వేసాడు. అయినా దెబ్బ తగలలేదు. గురువుల దగ్గర పంపించాడు. అక్కడ నారాయణే దెబ్బ వేసాడు. పట్టుని పిలిచాడు. కొండల మీద నుంచి తోస్తే కింద శ్రీ మహావిష్ణువు అలా పట్టుకున్నాడు. మళ్ళీ దుమ్ము దులుపుకుంటూ వచ్చాడు. వస్తే మళ్ళీ అలా వచ్చాడు అని పని కాదు, అది పని కాదని నూనె మరుగుతుంటే దాంట్లో ఏమన్నా పడేసాడు. అవన్నీ చల్లటి పాలు అయిపోయాయి. చెక్క తాగేసి మళ్ళీ దుమ్ము దులుపుకుంటూ వచ్చాడు. మళ్ళీ ఎలా వచ్చాడు అంటే అది పని కాదని పావులు చుట్టేశాడు. మళ్ళీ అలా తిరుగుతుంటే అవన్నీ పోగట్లు అయిపోయాయి. మళ్ళీ దూరుకుంటూ వచ్చాడు. వస్తే మళ్ళీ ఎలా వచ్చాడా? మీ నారాయణ ఎక్కడున్నాడు అంటే ఇందులో ఉన్నాడు, అందులో ఉన్నాడు, అందులో ఉన్నాడు, అందులో ఉన్నాడు, అందులో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడంటే అయితే ఈ స్తంభంలో ఉన్నాడు అన్న ఎత్తి చూపించుకొని గద తీసుకుని బాగా కొట్టాడు. అందులో నుంచి సింహాకారంతో విష్ణుమూర్తి వచ్చేసి హిరణ్యకశిపుని లేవనెత్తి పొడిచి పట్ట చీల్చి మొత్తం తాగి పేగులు మెల్లో వేసుకుని ఊరంతో సింహాచలం కొండ మీద వెళ్ళిపోయాడు.